హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనం నెక్స్ట్ మనకి 3.9 అప్డేట్ వస్తుంది కదా, దాని బీటా వర్షన్ అయితే వచ్చింది. అది ఎలా ఉండబోతుందో చూసేద్దాం. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసరికి మనకి లాబీ అండ్ ప్రెజెంట్ అయితే మనకి ఫ్లైట్ యానిమేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. మేబీ బీటాలో నెక్స్ట్ అప్డేట్లో ఏమన్నా ఇస్తాడేమో చూడాలి మరి. అండ్ మనకి ఈవెంట్ వచ్చేసరికి మ్యాప్లో 2 ప్లేసెస్లో అయితే ఇచ్చాడు. ఒకటేమో క్వారీ, ఇంకోటేమో లిపోకాలో అయితే ఇచ్చాడు. మనమైతే ఇప్పుడు క్వారీలో దిగిపోదాం. మొత్తం ఈవెంట్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూసేద్దాం. మనకైతే ఇక్కడ నియాన్ టౌన్ అని అయితే ఇచ్చాడు. ఓవరాల్గా అయితే పైనుంచి ఈవెంట్ మొత్తం చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఇట్లా దిగంగానే చూస్తే ఒక ఆయన డాన్స్ చేయడం అయితే కనబడుతుంది. సో అలా ర్యాండమ్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకి ఇక్కడ ఒకటి ఓపెన్ అని అయితే కనిపించింది. దాన్ని ఓపెన్ కొట్టగానే ఒక మిషన్ అయితే అక్కడ ఒక బంద్ లాంటిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అన్నమాట. పిక్ చేసుకోగానే అదైతే మనకి హీలింగ్స్ ఉంటాయి కదా, థ్రోబుల్స్ అక్కడైతే చూపిస్తుంది. దాన్ని తినంగానే ఏమైందంటే మనకి ఎనర్జీ బార్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం పక్కకు వెళ్తే మనకి ఒక పోర్టల్ లాగా ఇచ్చాడనమాట. ఆ పోర్టల్లోకి వెళ్ళంగానే మనకైతే గన్స్ అవేమి పిక్ అవ్వట్లేదు, కానీ ఇట్లా ఒక బాక్స్ కూడా ఇచ్చాడు మధ్యలో. ఇలా ఫైర్లోకి వెళ్తుంటే అయితే మన హెల్త్ అయితే తగ్గిపోతుంది. అండ్ స్కేట్ బోర్డ్ అనమాట ఇది. అండ్ ఇట్లా ఒక బ్యాట్ లాంటిది అయితే ఇచ్చాడు. మరి దీంతో ఎనిమీస్ ని కొట్టగలమా లేదా అనేది అయితే ఇంకా తెలియదు. మనకి ఇక్కడ ఒక టైమర్ అయితే వస్తుంది కదా, ఆ టైమర్ అవ్వంగానే మనకి ఇట్లా ఈ సెంటర్ లో ఉండే క్రేట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అదే టైంలో కూడా మనకి చేతిలోకి గన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి లీవ్ కొట్టేసి ఇంకా ఏమున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి మన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సెంటర్ క్రేట్ లో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ సెంటర్ క్రేట్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ మనం ఓపెన్ కొట్టగానే ఒక చిన్న యానిమేషన్ లాగా అయితే పెట్టాడు. అండ్ మనదైతే డిస్ప్లే అవుతుంది, మన నేమ్ అవన్నీ. అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే మన టీమ్మేట్స్ కి రికాల్ ఇవ్వడానికి ఆప్షన్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ అక్కడ బన్న అవన్నీ తీసుకున్నాం కదా, అవి కూడా మనకి ఇక్కడైతే కనపడుతుంది. లెవెల్ 3 లూటే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మ్యాప్ లో ఒక 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. అంటే ఇద్దరు ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఇస్తున్నాడు. వాళ్ళ లొకేషన్ అయితే చూసాం కదా ఇప్పుడే. ఒకళ్ళ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ లొకేషన్ వచ్చేప్పటికి అంటే ఎవ్రీ గేమ్లో మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ లొకేషన్ అయితే లేదు. ఇదైతే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్. అండ్ ఇప్పుడు మనకి కొన్ని హైలైట్ అయ్యాయి కదా, అదేంటంటే వాటి వీక్ పాయింట్, అంటే వాటికి హెల్త్ ఎక్కడ తక్కువ అవుతుందో కొడితే
ఆ పాయింట్స్ అయితే చూపిస్తున్నాడనమాట. అండ్ మనం దీన్ని డ్రైవ్ చేసి అయితే చూసేద్దాం. ఇదైతే మొత్తం ఓవరాల్‌గా చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం డ్రైవ్ చేసేద్దాం. ఇట్లా ఎక్కంగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. అండ్ చూడ్డానికి ఇలా అయితే ఉంది. బ్లాస్ట్ ఆప్షన్ ఇచ్చాడు మనకి. అండ్ మనం ట్రాన్స్‌ఫార్మ్ అని కొట్టంగానే ఇక్కడ ఇదైతే ఒక వెహికల్‌లా చేంజ్ అయిపోయింది. అండ్ ఇది వెహికల్‌కి డ్యామేజ్ ఎలా ఇస్తదో, ఎంత టైంలో ఇస్తదో చూద్దాము. వెహికల్ అయితే చాలా ఫాస్ట్‌గానే డ్యామేజ్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు వెహికల్ అయితే చూసాం గదా! ఇప్పుడు ఎనిమీస్ ఎవరన్నా వస్తే వాళ్ళని ఎంత టైంలో చంపేయగలమో అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మనకు ఒక బాట్ అయితే వస్తున్నాడు. చూద్దాం. మనం ఇట్లా ఫైర్ చేస్తున్నప్పుడు మనకి ఒక యానిమేషన్ లాగా అంటే ఒక షీల్డ్ లాగా అయితే వస్తుంది. మనకి దగ్గరలో ఉండి ఫైర్ చేసుకుంటే మనదే ఎఫెక్ట్ అవుతుందనమాట. అంటే హెల్త్ తగ్గిపోతుంది. సో కొంచెం దూరంగా ఉండి ఫైర్ చేసుకుంటే బెటర్. నేనైతే కొంచెం దూరం వచ్చి ఫైర్ చేస్తున్నాను. ఇట్లా దూరం వచ్చి ఫైర్ చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చే యానిమేషన్ కొంచెం మనకి క్లియర్ విజన్ లాగా అయితే లేదనమాట. యానిమేషన్ అయితే బాగా పెట్టాడు కానీ క్లియర్ విజన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనకి దీని హెల్త్ అయితే తగ్గిపోయింది కదా! దీన్ని ఎట్లా రీగెయిన్ చేసుకోవాలి అని అనుకుంటుంటే జస్ట్ దాన్ని ఒక 5-6 సెకండ్స్ పక్కన వదిలేస్తుంటే దాని అంతటా అదే అయితే హెల్త్ రీగెయిన్ చేసుకుంటుందనమాట. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకైతే వెళ్ళిపోదాం. సెకండ్ వన్ అయితే చూడ్డానికి ఇలా ఉన్నాడు. చూడ్డానికి ఏంటో లారీ అద్దాల్లాగా అట్లా అయితే అనిపిస్తుంది నాకు. అంటే ఒక లారీ బాడీ ఎట్లా ఉంటదో అలా ఉన్నట్టయితే అనిపించింది. ఇదే దాని ఓవరాల్ అండ్ కంప్లీట్ వ్యూ. దీన్ని కూడా మనం డ్రైవ్ చేసేద్దాం. అండ్ మనకి దీనికైతే ఒక కత్తి ఆప్షన్ లాగా ఇచ్చాడు. అక్కడ మనకి బ్లాస్ట్ ఇచ్చాడు కదా! ఇక్కడ కత్తిలాగా అయితే ఇచ్చాడనమాట. అండ్ ఇది మనం ట్రాన్స్ఫార్మ్ కొట్టంగానే ఒక లారీ లాగా అయితే మారింది. కానీ ఇదేంటంటే ఎక్కడంటే అక్కడ స్టక్ అయిపోతుంది. అంటే ఇరుక్కుపోతుంది అనమాట. ఎంత స్పీడ్ బూస్ట్ కొట్టినా కూడా ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ కదలట్లేదు. అండ్ మనకి స్పీడ్ బూస్ట్ యానిమేషన్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మనం ట్రాన్స్ఫార్మ్ కొట్టేసి ఇవ్వండి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు వెహికల్ లాగా ట్రాన్స్ఫార్మ్ కొట్టేసుకోవడమే. ఇదే ఈ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ తిరిగినా కూడా కనిపిస్తాడనమాట. మనకి ట్రాన్స్ఫార్మర్ రావడానికి టైం అయితే పడుతుంది. మనకి ఈవెంట్లో ఒక ఆబ్జెక్ట్ అయితే దొరుకుతుందనమాట. దీనిది నేమ్ చైనీస్‌లో ఉంది కాబట్టి మనం దాని నేమ్ ఏంటో చెప్పలేకపోతున్నాం. ట్రాన్స్ఫార్మర్స్ రాకముందే మనం ఈ ఆబ్జెక్ట్‌ని పెడితే గనక ట్రాన్స్ఫార్మర్ అయితే మనకి ఈ ప్లేస్‌లో అయితే వస్తాడనమాట. అండ్ మనకి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే ఉంటాడో అంటే మనం డ్రైవ్ చేస్తాం కదా! ఆ ట్రాన్స్ఫార్మర్ లొకేషన్ అయితే కనిపిస్తుందనమాట మ్యాప్‌లో. సో ఎనిమీస్ అయితే మనల్ని ఈజీగా స్పాట్ చేయడానికి అయితే అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోండి.
అండ్ ఇంకోండి మన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.